నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. డెంగ్యూ వస్తే ఏం చేయాలి, డెంగ్యూ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి దానిపై మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రతిమ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ఎంవి శశాంక్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్. సో వారితో మాట్లాడదాం, వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైనా వారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేయచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. శశాంక్ గారు, ప్రస్తుతం డెంగ్యూ విజృంభిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ డెంగ్యూ అనేది మన దరి చేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా అండి, ఈ డెంగ్యూ అనేది ఒక వైరల్ డిసీజ్ అండి. డెంగ్యూ వైరస్లో 4 టైప్స్ ఉంటాయి, సీరో టైప్స్ అంటారు. 1, 2, 3, 4. ఇది మస్కిటో వెక్టార్ బాండ్ డిసీజ్ అండి, అంటే మస్కిటో ద్వారా వచ్చే జబ్బు. ఇది వైరల్ డిసీజ్ అండి. సో దీనికి జాగ్రత్తలు అంటే మనము ఫస్ట్ మస్కిటో ద్వారా వచ్చాయి కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటుంటాము. సో మస్కిటోస్ రాకుండా, మస్కిటోస్ అవాయిడ్ చేయగలిగితే మనం ఇప్పుడు రెయినీ సీజన్లో అనేక బ్రీడింగ్ పాయింట్స్ ఉంటాయి, కలెక్షన్స్ ఉంటాయి, ఫ్లవర్ పాట్స్లో వాటర్ అక్యుములేషన్ ఉంటుంది. సో మనం ఇంట్లో కానీ బయట కానీ మనం మస్కిటోస్ అవాయిడ్ చేయగలిగితే చాలండి, మనము డెంగ్యూని నివారించవచ్చు. కేవలం మస్కిటోస్ వల్లే అది విజృంభించే అవకాశం ఉందంటారు. సో ఎక్కడైతే మస్కిటోస్ వ్యాపిస్తాయో ఆ ప్లేసెస్ ని మనం కట్టడి చేయగలిగితే ఇట్స్ బెటర్. అంటే మస్కిటోస్ లో కూడా ఏమైనా రకాలు ఉంటాయండి? డెంగ్యూ వచ్చే మస్కిటోస్, డెంగ్యూ కాజ్ చేసే ఇడిస్ ఎజిప్టి అనే మస్కిటో డెంగ్యూ వైరస్ ఫీవర్ కాజ్ చేస్తుందండి. అది మస్కిటోస్ డే టైం బయటర్ అండి, అంటే ఉదయం సన్ రైజ్ అయినాక 2-3 అవర్స్ అప్పుడు, ఇంకా ఈవినింగ్ 6 to 8 లేట్ ఈవినింగ్లో, రాత్రిపూట కాకుండా లేట్ ఈవినింగ్ అండ్ మార్నింగ్లో ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎస్. అయితే ఇప్పుడు కోవిడ్ ఒకవైపు ఉంది, ఇంకోవైపు ఏంటంటే వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. ఎవరికైనా కూడా దీనికి జ్వరం వస్తుంది బేసిక్గా. ఈ డెంగ్యూ జ్వరాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటారు? సో ఈ మామూలుగా ఏదైనా, ఇప్పుడు కోవిడ్ కూడా ఒక వైరస్, మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాము, లాస్ట్ ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి మనం కోవిడ్ వైరస్ని చూస్తున్నాము. ఇవన్నీ డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, కోవిడ్ కానీ, ఇవన్నీ వైరల్ డిసీజెస్ అండి. వీటిలో లక్షణాలు ఇనిషియల్ స్టేజెస్లో, అంటే స్టార్టింగ్ 2 to 3 daysలో లక్షణాలు అనేవి కామన్గా ఉంటాయి. జ్వరం రావడము, విపరీతమైన జ్వరం రావడము, తలనొప్పి రావడము, కళ్ళ మంటలు రావడము. వీటిలలో డిఫరెన్షియేట్ చేయడానికి, మామూలుగా కోవిడ్కి డెంగ్యూకి డిఫరెన్షియేట్ చేయడానికి రెండిట్లో జ్వరం రావచ్చు. డెంగ్యూలో ఆల్మోస్ట్ ఎవ్రీ 4 hours-కి 6 hours-కి ఫీవర్ వస్తుంది. టెంపరేచర్ అప్పుడప్పుడు 104, 105 వరకు కూడా హై ఫీవర్స్ వస్తుంటాయి. అండ్ ఫీవర్ విత్ చిల్స్ అంటాం, అంటే చలితో కూడిన జ్వరం, హై గ్రేడ్ ఫీవర్స్. దాంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటంటే విపరీతమైన తలనొప్పి రావడము, కళ్ళ మంటలు రావడము, బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి. డెంగ్యూని ఇంకో రకంగా బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు, అంటే చాలా ఇట్ ఎఫెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద జాయింట్స్ అనమాట. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి ఫస్ట్ 2 to 3 days మాత్రం రెండిటితోటి కానీ, ఏదైనా వైరల్ ఫీవర్స్ తోటి కానీ డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం. ఫస్ట్ 2 days తర్వాత డెంగ్యూ లక్షణాలు పెరుగుతున్న కొద్దీ తర్వాత ఫీవర్ రావడం, విపరీతమైన నాజియా, వామిటింగ్, బాగా వామిటింగ్స్ ఉండడము, తర్వాత కడుపు నొప్పి రావడము, తర్వాత ఒక 3-4 days అయిపోయినాక కొంచెం ఫీవర్ తగ్గుముఖం పడుతుంది, కానీ బాడీ పెయిన్స్, వీక్నెస్ సివియర్గా ఉంటుంది. ఆ వీక్నెస్ అప్పుడప్పుడు 2 నుంచి 3 వారాల వరకు కూడా ఉండొచ్చు. 4-5 రోజుల తర్వాత డెంగ్యూ ఫీవర్లో కడుపు నొప్పి రావడము. మామూలుగా డెంగ్యూ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుందండి, గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్ రావడము, దానివల్ల కూడా వామిటింగ్, నాజియా అనేది పెరగడము, మనకి చిన్న చిన్న ర్యాషెస్ రావడం మొదలవుతుంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇనిషియల్ డేస్ లో నార్మల్ గా ఉంటాయి, తర్వాత ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. ప్రస్తుతం అయితే విష్ణుమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి విష్ణుమూర్తి గారు. నమస్కారం అండి. మాట్లాడండి. డాక్టర్ శశాంక్ గారు ఉన్నారు మనతో. నమస్కారం అండి డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. మొన్న రాత్రి నాకు జ్వరం వచ్చిందండి. ఓకే. నిన్న సాయంత్రం రాత్రి 7 గంటలకు నాకు రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ అనేసి. ఓకే. నాకు ఇప్పుడు ప్లేట్లెట్స్ 1,50,000 ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు మీకు సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం ఉందా? ఉన్నాయండి. విష్ణుమూర్తి గారు, మీకంటే ఇంకా జ్వరం ఉందా డాక్టర్ గారు అడుగుతున్నారు. మీ సిమ్టమ్స్ ఏమున్నాయని అడుగుతున్నారండి. విష్ణుమూర్తి గారు,
సిమ్టమ్స్ ఏమున్నాయని అడుగుతున్నారు, రైట్ చెప్పండి. సో విష్ణుమూర్తి గారికి 2-3 డేస్ నుంచి ఫీవర్ వస్తున్నట్టు చెప్తున్నారు అండ్ డెంగ్యూ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. సో ఆయన చేయవలసింది ఏంటి అంటే రెస్ట్ తీసుకోవడం, ఇంట్లో బాగా వాటర్ తాగడం. డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికి అడ్మిషన్ అవసరం లేదండి. డెంగ్యూలో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి సివియారిటీ బట్టి క్లాసిఫికేషన్. వన్ ఈస్ డెంగ్యూ ఫీవర్, సాధారణంగా వచ్చే డెంగ్యూ ఫీవర్ అందరికి. రెండవది డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, ఈ దీంట్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి ఉంటాయి. మూడవది డెంగ్యూ షాక్ సిండ్రోమ్, ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ డిసీజ్ అండి. మనం అనుకుంటే మైల్డ్ ఫామ్ ఏమో డెంగ్యూ ఫీవర్ లాగా, మోడరేట్ ఏమో డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ లాగా, సివియర్ ఫామ్ ఏమో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లాగా. సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో బీపీ తగ్గిపోయి వేరే ఆర్గన్స్ బ్యాడ్ అయిపోవడము, కిడ్నీస్ పాడైపోవడము, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం ఉంటుందండి. సో ఈ ఇనిషియల్ స్టేజెస్ లో ఈ విష్ణుమూర్తి గారికి ఏంటంటే ఇప్పుడే ఫీవర్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఆయన రెగ్యులర్ గా బాగా వాటర్ తీసుకుంటూ, అవసరం ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ అది వాడుతూ, ప్లేట్లెట్ కౌంట్ బార్డర్ లైన్ లో ఉంది. మామూలు నార్మల్ కౌంట్ ఏంటంటే 150,000 నుంచి 4 లక్షలు ప్లేట్లెట్ కౌంట్. ఆయనకి 3-4 డేస్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ ఆయన ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ గా ప్లేట్లెట్స్ అనేది మానిటర్ చేసుకుంటూ ఏదైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నాయా చూసుకోవాలి. మోషన్ లో గానీ, యూరిన్ లో గానీ, దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ ఏదైనా బ్లడ్ పడుతుందా చూసుకోవాలి. బ్లీడింగ్ బాగా ఇచ్చింగ్, ర్యాషెస్ అవుతున్నాయా చూసుకోవాలి. ఫీవర్ అన్కంట్రోలబుల్ గా ఉండి ఒకవేళ ఇంకా తగ్గలేదు అంటే వాళ్ళు అవసరం ఉంటే అడ్మిట్ కావాలి, లేదంటే కంపల్సరీ అవసరం లేదండి. 70-80% ఆఫ్ కేసెస్ లో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్ అండి, రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. నమస్తే అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, శశాంక్ గారు మాట్లాడండి. మా పాప గారికి 4 years అండి. కొంచెం గట్టిగా మాట్లాడరా ప్రసాద్ గారు. మా పాపకి 4 years. 4 years బాబుకి అంత వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది. కోర్సు వాడాము 5 రోజులు, 5 days వాడాం. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి డెంగ్యూ జ్వరం మళ్ళీ. మామూలుగా డెంగ్యూ అనేది మామూలుగా వేరే డిసీజెస్ కొంచెం డిఫరెంట్ అండి. డెంగ్యూలో 4 టైప్స్ ఆఫ్ సీరో టైప్స్ ఉంటాయండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. మనకు ఏదైతే సీరో టైప్ ద్వారా డెంగ్యూ వచ్చిందో ఆ సీరో టైప్కి అగేన్స్ట్గా మన శరీరంలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. సో వేరే టైప్ ఆఫ్ సీరో టైప్ ద్వారా వచ్చే డెంగ్యూని మనం నివారించలేం. అప్పుడప్పుడు నెక్స్ట్ టైం వేరే సీరో టైప్ ద్వారా, ఇప్పుడు మనం కోవిడ్లో స్ట్రెయిన్స్ అనేది వింటూ ఉన్నాము. ఒక స్ట్రెయిన్ ద్వారా వచ్చిన కోవిడ్ ఫీవర్కి యాంటీబాడీస్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ టైం మనకు డెల్టా వైరస్ అని, ఈ స్ట్రెయిన్ అని, ఆ స్ట్రెయిన్ అని వింటుంటాం. సో వేరే స్ట్రెయిన్ మారినప్పుడు యాంటీబయాటిక్స్ మనకు యాంటీబాడీస్ అనేది మనకు వచ్చిన డెంగ్యూ ఫీవర్కి వచ్చిన యాంటీబాడీస్ వేరే స్ట్రెయిన్ కానీ వేరే సీరో టైప్ కానీ ఉండకపోవచ్చు. ఇంకొకసారి వేరే స్ట్రెయిన్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు సివియర్ డెంగ్యూ, దీనికంటే ఎక్కువ డెంగ్యూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒక్కసారి డెంగ్యూ వచ్చింది, లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వచ్చింది అని అనుకోవడం మాత్రం తప్పు. అదే చికెన్ గున్యా లాంటి, చికెన్ పాక్స్ లాంటి ఇట్లాంటి వైరల్ డిసీజ్లో ఒకసారి వస్తే మనము నెక్స్ట్ టైము ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి చికెన్ పాక్స్కి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. అలా అని డెంగ్యూలో కాదండి. డెంగ్యూలో ఒక టైప్ ఆఫ్ సీరో టైప్కి ఇమ్యూనిటీ వచ్చినందున అంత మాత్రాన వేరే టైప్లో ఉండదు అని చెప్పలేము. మళ్ళీ రావచ్చు, మళ్ళీ వచ్చినా ఇంకా సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ కూడా రావచ్చు అండి. ఓకే, సో అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుందండి గ్యాప్ ఒకసారి వచ్చిన తర్వాత? అట్లేం లేదండి. యూజువల్ గా యాంటీబాడీస్ మనకి ఏదైతే సీరో టైప్ ద్వారా వచ్చింది అనుకోండి, ఆ సీరో టైప్ కి ఉంటాయండి చాలా వరకు, 1-2 సంవత్సరాల వరకు యాంటీబాడీస్ ఉంటాయి. కానీ ఇన్ కేస్ మనకి వేరే సీరో టైప్ తో వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు మళ్ళీ సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ కూడా రావచ్చు అండి. అట్లా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు మనకి ఎలాగైతే కోవిడ్ వల్ల యాంటీ వ్యాక్సిన్ తీసుకున్నా, ఇదివరకు కోవిడ్ వచ్చినా మనం మాస్క్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఎలాగైతే పాటిస్తున్నామో, ఈవెన్ డెంగ్యూ కూడా మనకు ఒకసారి వచ్చిందని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారండి ఇందాక శశాంక్ గారు, మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి. ఒకటేమో డెంగ్యూ ఫీవర్, రెండోది డెంగ్యూ హిమరేజ్ ఫీవర్ అని చెప్పేసి. అసలు ఏంటండి వీటికి తేడా ఏంటి అసలు? మామూలుగా 70-80% ఆఫ్ పేషెంట్స్ లో వచ్చేది డెంగ్యూ ఫీవర్ అండి. అంటే సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఒక 4-5 రోజులు ఏదైనా వైరల్ ఫీవర్ లాగా సిమ్టమ్స్ ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. 4-5
డేస్ తర్వాత తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఒక 15 to 20% ఆఫ్ పేషెంట్స్లో మాత్రం సివియర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, హిమరేజిక్ అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి. సాధారణంగా మీరు ఫస్ట్ 2-3 డేస్ చెక్ చేశారనుకోండి, ప్లేట్లెట్స్ నార్మల్గానే ఉంటాయి. సో డెంగ్యూ రాగానే రోజు ఫస్ట్ డేనే ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవడం అవసరం లేదు. 3rd డే 4th డే నుంచి ఎప్పుడైతే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గుముఖం పడుతుందో అప్పుడు మనం సివియర్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో కన్సిడర్ చేస్తాం. 4th డే నుంచి 8th డే వరకు అప్పుడు డైలీగా ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్లేట్లెట్స్ అనేవి మనకి బ్లీడింగ్ కాకుండా ఉపయోగపడతాయి శరీరంలో. ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల దాని ఫంక్షన్ కోల్పోయి బ్లీడింగ్ చాలా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మోషన్లో కానీ యూరిన్లో కానీ వామిటింగ్ చేసినప్పుడు బ్లడ్ రావచ్చు, ముక్కులో దాన్ని నెక్స్ట్ స్టేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని చెప్పి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో ఏంటంటే అది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెళ్ళకపోవచ్చు అండి. ఒక 5 to 10% ఆఫ్ డెంగ్యూ పేషెంట్స్ మాత్రమే, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో, ఎవరైనా ఇగ్నోర్ చేశారో, వాళ్ళ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేశారో, ఎవరైతే బ్లీడింగ్ ని సరిగా చూసుకోలేకపోయారో, ఎవరైనా ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏజ్ అంటే మరీ చిన్న పిల్లలు కావచ్చు, లెస్ దెన్ 2 to 3 years కానీ, మోర్ దెన్ 65 to 70 years కానీ, ఈ పేషెంట్స్ లో 70 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్ కోమార్బిటీస్ అంటే షుగర్, బీపీ, క్యాన్సర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళలో ఈ డెంగ్యూ ఫీవర్ మోస్ట్ అంటే ప్రెగ్నెంట్స్ లో, అప్పుడప్పుడు యంగ్ ఫీమేల్స్ లో, వీళ్ళలో ఏంటంటే డెంగ్యూ హిమరేజిక్ స్టేజ్ నుంచి షాక్ సిండ్రోమ్ కి వెళ్ళే అవకాశం. డెంగ్యూకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతిమ హాస్పిటల్స్ నుంచి మనకి డాక్టర్ ఎంవి శశాంక్ గారు అవైలబుల్ ఉన్నారు, కన్సల్టెంట్ ఫిజిషియన్. వారితో మాట్లాడుకునేవారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడేసేయచ్చు. రైట్ అండి శశాంక్ గారు, ఇందాక మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ డెంగ్యూ అనేది పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, పెద్దల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా, అసలు పిల్లల సివియారిటీ ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. పిల్లల్లో సేమ్ ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్లో, పిల్లల్లో కానీ, మిడిల్ అడల్ట్స్ ఏజ్లో కానీ, ఎల్డర్లీ పేషెంట్స్లో కానీ సిమ్టమెటాలజీ అనేది ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయండి, ఫస్ట్ 4-5 days ఫీవర్ ఉంటుందండి. హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్, చలి జ్వరం, చలితో కూడిన జ్వరం ఎవ్రీ 4 hours కానీ 6 hours కానీ వస్తుందండి. సమ్ టైమ్స్ మనం టాబ్లెట్ పారాసెటమాల్తో కూడా కంట్రోల్ కాకపోవచ్చు, అంత హై గ్రేడ్ ఫీవర్స్ వస్తుంటాయి. రెండవది తలనొప్పి, సివియర్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఉంటాయండి. తర్వాత నాజియా, వామిటింగ్స్, విపరీతమైన వామిటింగ్స్ జరుగుతుంటాయండి. దానివల్ల మనం తినడం కూడా తినలేకపోవచ్చు. పిల్లలకు కూడా సేమ్. కానీ పిల్లల్లో లెస్ దెన్ 2 to 3 yearsలో ఏంటంటే చాలా వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే జ్వరం వచ్చినప్పుడు కొంత వాటర్ తీసుకోవడము, కొంచెం ఫుడ్ తీసుకోవడము చేస్తుంటారు. కానీ పిల్లల్లో చాలా ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు తీసుకోలేరు. ఫీడింగ్ ఇంటాలరెన్స్ అంటే అసలు ఫీడ్ తీసుకోలేకపోతూ ఉంటారు. విపరీతమైన వామిటింగ్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే క్రమేణా బీపీ తగ్గడము, డీహైడ్రేషన్ అయిపోతారు అనమాట, చాలా డీహైడ్రేషన్ అయిపోతారు. ఈవెన్ పెద్దవాళ్ళలో ఏంటంటే అసోసియేటెడ్ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల, ఇప్పుడు షుగర్, బీపీ, క్యాన్సర్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో సరిగా బీపీ మెడికేషన్స్ తీసుకోకపోవడము, లేదంటే బాగా వాంతులు అవ్వడము, విపరీతమైన కడుపు నొప్పి. డెంగ్యూ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్లో గాల్ బ్లాడర్ అనేది ఉంటుందండి. గాల్ బ్లాడర్లో కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. సో దాని ద్వారా వాళ్ళు తినలేకపోవడము, బాగా వాంతులు కావడము, డీహైడ్రేట్ అయిపోతుంటారు. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేయలేరు. ఇంకేంటంటే డెంగ్యూలో ప్లేట్లెట్స్ తక్కువ అయిపోతుంటాయి. చాలా మంది వరకు హార్ట్ పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. సో ఆ పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం వల్ల అండ్ ప్లేట్లెట్స్ ఇంకా తగ్గుతుండడం వల్ల బ్లీడింగ్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏజ్ అంటే చిన్న పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు సివియర్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళలో కూడా ఒక 70-80% ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు. రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక గర్భిణీలకి సివియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండే అవకాశం, పిల్లలకి పాలిస్తూ ఉంటారు కదండి. ఒకవేళ డెంగ్యూ వచ్చిన గర్భిణీ ఉంటే పిల్లలకి పాలు ఇవ్వచ్చండి. డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి కంటాజియస్ డిసీజ్ కాదండి, అంటే ఒకరి నుంచి ఒకటికి ట్రాన్స్మిట్ కాదు. డెంగ్యూ ఓన్లీ మస్కిటో ద్వారానే ఒకరి నుంచి మనకి డిసీజ్ వస్తుంది. సో డెంగ్యూ అనేది ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, తల్లుల నుంచి పిల్లలకి రావడం కానీ, ఫీడింగ్ టైంలో కానీ ఎప్పుడూ అట్లా వచ్చే అవకాశాలు ఉండవు. ఓన్లీ వెహికల్ అనేది మస్కిటో, వెక్టర్ బార్న్ డిసీజ్. సో మస్కిటో దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధి. సో దోమలని మనం నివారించగలిగితే డెంగ్యూని నివారించవచ్చు.
రైట్, కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. వెంకటరత్నం గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి వెంకటరత్నం గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. శశాంక్ గారు ఉన్నారు, డాక్టర్ శశాంక్ గారు మనతో. సార్ ఇప్పుడు మా పాపకు 1 వీక్ బ్యాక్ డెంగ్యూ వచ్చింది సార్. ఓకే, అయితే ఆమెని హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు 83,000 ప్లేట్లెస్ సార్. సో 2 days తర్వాత ఆటోమేటిక్ గా 48 పడిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ ఆమెకి వచ్చి రిపోర్ట్ లో NS1-AG అని వచ్చిందండి, పాజిటివ్. ఓకే సార్ ఇప్పుడు 2 days బ్యాక్ 83,000 ఉంది, ఇప్పుడు 43,000 ఉంది అంటున్నారు కదా. ఆల్మోస్ట్ 7 days అయిపోయింది కదండి. 7 days అయిపోయిందా అండి? రైట్, కాల్ కట్ అన్నట్టు. సో మనం చూడవలసింది ఏంటంటే 83,000 నుంచి 2 days తర్వాత 40,000 to 50,000 కి పడిపోయింది. ఆల్మోస్ట్ తను వాళ్ళు చెప్పిన హిస్టరీ ప్రకారం ఆల్మోస్ట్ 7 to 8 days లో ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ పాప. సో వాళ్ళకి 2 days బ్యాక్ 83,000 ఉంది అండ్ ఇప్పుడు 43,000. నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఫస్ట్ 3 to 4 days ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. సో 3rd to 4th day మనకి ప్లేట్లెట్ కౌంట్ కానీ WBC కౌంట్ కానీ తక్కువ కావడం స్టార్ట్ అవుతుంది. సో అది 7 to 8 days ఉంటుందండి. తర్వాత సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానంతలో అదే మళ్ళీ డెంగ్యూ ఫీవర్ ఎఫెక్ట్ పోగానే మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు ఈ టైంలో మనం బ్లీడింగ్ ఏమైనా మేనిఫెస్టేషన్స్ అంటే మోషన్లో కానీ యూరిన్లో కానీ, అమ్మాయిలలో అయితే కొంచెం పీరియడ్స్ లాంటివి కానీ, లేదంటే ముక్కులో నుంచి బ్లడ్ రావడం కానీ, దగ్గినప్పుడు బ్లడ్ రావడం కానీ ఇలాంటివి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. ఒకవేళ ఉంటే మాత్రం మనం ప్లేట్లెట్స్ అనేవి బయట నుంచి ఇవ్వాల్సి వస్తుందండి. ఇన్ కేస్ ఆల్మోస్ట్ ఒకవేళ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఇవి చెప్పిన వాటిలలో ఏమీ లేకపోతే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ కౌంట్ ఆల్మోస్ట్ 10,000 వరకు కూడా మనకి ప్లేట్లెట్స్ బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇంకోటి అన్నారండి, NS1-AG పాజిటివ్ వచ్చింది అన్నారు ఆయన. ఏంటండి అది? మామూలుగా డెంగ్యూ బ్లడ్ టెస్ట్ లో 3 types ఆఫ్ టెస్ట్ ఉంటాయండి. డెంగ్యూ NS1 యాంటీజెన్ టెస్ట్ అండి. ఇది మన ఫస్ట్ 3 to 4 days లో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం డెంగ్యూ వచ్చిన పేషెంట్లో 5th day కానీ 6th day కానీ చెక్ చేస్తే IgM అనే టెస్ట్ చేయాలండి. IgM అనేది 5 daysకి స్టార్ట్ అవుతుందండి, 8 to 14 days వరకు ఉండొచ్చు. ఇంకోటి IgG లాంగ్ స్టాండింగ్ ఇమ్యూనిటీ అన్నమాట. మనకి ఇది వరకు అది 14 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 year 2 years వరకు లాంగ్ స్టాండింగ్గా ఉంటుందండి. సో ఇనీషియల్ ఫస్ట్ 4 days ఆఫ్ డెంగ్యూ ఫీవర్లో మనం NS1 అనే యాంటీజెన్ టెస్ట్ చేస్తాము. ఏది వచ్చినా, ఏది పాజిటివ్ వచ్చినా, NS1 పాజిటివ్ వచ్చినా, IgM పాజిటివ్ వచ్చినా మనకి డెంగ్యూ వచ్చినట్టు నిర్ధారణ అండి. రైట్, ఇప్పుడు కోవిడ్ ఒకవైపు ఉంది, ఇందా మనం అనుకున్నట్టు ఇంకోవైపు డెంగ్యూ, ఇంకోవైపు వైరల్ ఫీవర్స్. అంటే ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం ఉందా అండి? ఎందుకంటే సేమ్ సిమ్టమాటిక్ కొంచెం అటు ఇటుగా ఉంది కదా. అవును, సిమ్టమ్స్ ఇనిషియల్ గా సేమ్ ఉంటాయండి. డెంగ్యూ అండ్ 2 diseases ఒక పర్సన్ లో వచ్చినప్పుడు దాన్ని కో ఇన్ఫెక్షన్ అంటారండి. 2 diseases సపోజ్ డెంగ్యూ కానీ కోవిడ్ కానీ 2 ఒకే పర్సన్ లో వచ్చిన దాన్ని కో ఇన్ఫెక్షన్ అంటారు. డెంగ్యూ అండ్ కోవిడ్ రావడం చాలా రేర్ అండి. వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ చాలా చాలా వెరీ వెరీ రేర్ అండి. ఎందుకంటే మామూలుగా డెంగ్యూ అనేది దోమకాటు ద్వారా వచ్చే జబ్బు అండి. కోవిడ్ అనేది మనకి దగ్గడం కానీ తుమ్మడం కానీ అలా వచ్చే జబ్బు, వైరల్. సో డెంగ్యూ వచ్చిన పేషెంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ, వాళ్ళు ఉన్న హాస్పిటల్లో కానీ దగ్గరలో కోవిడ్ పేషెంట్ ఉండి వాళ్ళు దగ్గడం తుమ్మడం ద్వారా ఈ ఏదైనా డిసీజ్ వచ్చిన పేషెంట్కి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ పేషెంట్స్కి వేరే జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ 2 సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది డిఫరెంట్. ఇది దోమకాటు ద్వారా వచ్చేది, ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, దగ్గడం తుమ్మడం ద్వారా ఒకరికి నుంచి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్. కాబట్టి కో ఇన్ఫెక్షన్ డెంగ్యూ అండ్ కోవిడ్ కో ఇన్ఫెక్షన్ అనేది చాలా రేర్ అండి. రైట్, అంటే ఇప్పుడు ఈ హోమ్ రెమెడీస్ త్రూ అంటే మీరు అన్నారు ఇందాక అడ్మిట్ అయ్యే అవసరం లేదు, ఇన్ కేస్ కొంచెం క్యాపబిలిటీ ఉంటే తట్టుకునేది, హ్యాపీగా ఇంట్లోనే డెంగ్యూని నివారించుకోవచ్చు అని చెప్పారు మీరు. సో హోమ్ రెమెడీస్ ఏం తీసుకోవాలండి దీనికి? హోమ్ రెమెడీస్ అంటే దీంట్లో డెంగ్యూ ట్రీట్మెంట్లో ఓన్లీ సపోర్టివ్ కేర్ అండి. సపోర్టివ్ అంటే సపోర్టివ్ అండ్ సిమ్టమేటిక్ కేర్. మనకి సాధారణంగా ఫీవర్ వస్తుంది అనుకోండి, పారాసెటమాల్ రౌండ్ ద క్లాక్ అంటే ఎవ్రీ 6th hourly పారాసెటమాల్ వేసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవాలండి, 4-5 days రెస్ట్ తీసుకోవాలి, బాగా వాటర్ తీసుకోవాలి.
వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కానీ లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో చాలా డీహైడ్రేట్ అయిపోతారు, బాడీ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో అప్ టు 3 to 4 లీటర్స్ వాటర్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒకవేళ షుగర్ అట్లాంటి లేని పేషెంట్స్లో ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్లో అన్నీ తీసుకోవచ్చు అండి. చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు, కివీ తీసుకోవచ్చా, పప్పాయ తీసుకోవచ్చా అని ఇలాంటివి అడుగుతుంటారు. కొందరైతే ఇంకా పప్పాయ లీవ్స్ కూడా అంటుంటారు. కానీ చాలా మెటా అనాలిసిస్, చాలా స్టడీస్ జరిగాయండి పప్పాయ ఎక్స్ట్రాక్ట్ మీద, ప్లేట్లెట్స్ నిజంగానే పెరుగుతాయా అని. కానీ అంత స్టడీస్లో ప్రూవెన్ ఎఫికసీ ఏం లేదండి, అంత ప్రూవెన్ లేదు. సో ఎనీ ఫ్రూట్స్ అంటే పపాయానే కాదు, కివీ అనే కాదు, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో ఏం వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, బాగా నీళ్లు తాగాలి. అవసరం ఉన్నప్పుడు ఫీవర్ని బట్టి, బాడీ పెయిన్స్ని బట్టి, తలనొప్పిని బట్టి పారాసెటమాల్ వాడచ్చు. పారాసెటమాల్ అప్ టు 2 grams వరకు తీసుకోవచ్చు. మనం ఎవ్రీ 6th hourly తీసుకోవచ్చు టాబ్లెట్. ఇన్ కేస్ ఎవరైతే అడ్మిట్ కావాలి అంటే వార్నింగ్ సైన్స్ ఉంటాయండి కొన్ని. బాగా విపరీతమైన కడుపు నొప్పి రావడం, చాలా డిహైడ్రేట్ అవ్వడం, అసలే తినకపోవడం, విపరీతమైన ఫీవర్స్ అంటే టాబ్లెట్ పారాసెటమాల్తో కూడా కంట్రోల్ కాలేకుండా ఉండి, విపరీతమైన జ్వరం, కడుపు నొప్పి, బాగా ర్యాషెస్ ఉండి, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కావడము, బాగా తలనొప్పి రావడము, ఇలాంటి కండిషన్స్లోనే మీ డాక్టర్ని సంప్రదించి అవసరం ఉన్న వాళ్ళే అడ్మిట్ కావాలండి. ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు ఇంట్లోనే హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ డెంగ్యూ ఏ డేస్లో ఎలా రెస్పాండ్ అవుతుందండి? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 3 days తర్వాత నుంచే దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని. మనకి డెంగ్యూలో 3 types ఆఫ్ ఫేసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ ఫెబ్రైల్ ఫేస్, అంటే మనకి జ్వరము, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హెడేక్ ఇవి ఉన్న ఫేసెస్ అండి. ఇవి ఫస్ట్ 4 to 5 days ఉంటాయండి. కొందరికి 3 daysలో తగ్గిపోవచ్చు, కొందరికి 5 days వరకు ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది. జ్వరము, వామిటింగ్స్, బాడీ పెయిన్స్ అండి, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్లో మామూలుగా అంత సివియర్ స్టేజ్ కాదండి ఇక్కడి వరకు అయితే. నెక్స్ట్ 5 to 8 daysని మనము క్రిటికల్ ఫేస్ అంటాం. ఆ టైంలో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం. ఇనీషియల్గా ప్లేట్లెట్స్ ఫస్ట్ 3 days నార్మల్గానే ఉంటాయి. 4th day నుంచి 8th day, సమ్టైమ్స్ 10th day వరకు డ్రాప్ అవుతూ ఉంటాయి, కొంత డ్రాప్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో మనకి బ్లీడింగ్ అంటే ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కావచ్చు ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల, కానీ కడుపు నొప్పి రావచ్చు, గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్ ఉన్నప్పుడు కడుపు నొప్పి రావచ్చు, లేదంటే ఎక్కడన్నా వేరే ఆర్గన్స్కి ఫీవర్ వైరస్ ఉంటే 5 to 8 days మధ్యలో జరుగుతాయి. కానీ ఈ మధ్యలో కొంచెం డెంగ్యూ ఫీవర్ లాస్ట్ 2-3 years నుంచి కొంచెం సిమ్టమాటాలజీ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఏంటంటే కొందరు పేషెంట్స్ దగ్గు, జలుబు ద్వారా వస్తున్నారు. మనం కొంచెం కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దగ్గు, కొందరికి లూజ్ మోషన్స్ తో కూడా ప్రజెంట్ అవుతున్నారు. కోవిడ్ కూడా అంతే అండి, విపరీతమైన జ్వరం వస్తుంది, దగ్గు జలుబు ఉంటుంది, లూజ్ మోషన్స్ తో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని రేర్ ప్రజెంటేషన్స్ కూడా వస్తున్నాయి, దగ్గు జలుబు ద్వారా రావడం, ఫీవర్ రావడం. మనం కోవిడ్ అనుకుంటాము కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మీకు సిమ్టమ్స్ బట్టి మీరు ఒక 2 to 3 days ఇంట్లో ట్రై చేయొచ్చు. బాగా ఇన్ కేస్ సివియారిటీ ఎక్కువ ఉంటే ఈ వార్నింగ్. ఫైనల్ గా ప్రతిమ హాస్పిటల్స్ డెంగ్యూకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? మామూలుగా అండి గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటుందండి. WHO గైడ్ లైన్స్ అనేది అందరం ఫాలో అవుతాము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్ కేస్ ఫీవర్ పర్సిస్టెంట్గా ఉంటే IV ద్వారా పారాసెటమాల్ ఇవ్వచ్చు. డెంగ్యూ అనేది వైరల్ డిసీజ్ కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవండి. మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా అన్అఫీషియల్గా ఇంట్లో ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ వాడడం అవసరం లేదండి. డెంగ్యూ అనేది సాధారణ వైరల్ డిసీజ్, దీనికి యాంటీబయాటిక్స్ ఇచ్చినా పని చేయవు. సో మనం IV ఫ్లూయిడ్స్ రిసస్కిటేషన్ చేయాలి. ఆల్మోస్ట్ 2.5 to 3 liters మనం IV ద్వారా కానీ ఓరల్ ఇంటేక్ ద్వారా కానీ తీసుకోవాలి. ఇంకా వామిటింగ్, నాజియా దీనికి సంబంధించిన మెడిసిన్స్, కడుపు నొప్పికి సంబంధించిన మెడిసిన్స్, లివర్లో గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి హెపటోప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటే ఆ స్వెల్లింగ్ని తగ్గించడానికి, జాండీస్ని తగ్గించడానికి, ఇంకేమైనా కొందరికి రేర్గా ఫీవర్. సో మొత్తానికి సపోర్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవండి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ శశాంక్ గారు, మంచి సలహాలు, సూచనలు.